హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కలెక్షన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీషో నుండి తెప్పించిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. స్టిక్స్ లాగా, ప్లేట్స్ లాగా ఉంది. ఇదేం ప్రోడక్ట్ అనుకుంటున్నారా? కాదండి, మనకి ఇంట్లో ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. దీన్ని ఇలా కవర్లో ప్యాక్ చేసి విడివిడిగా ప్యాక్ చేసి పిన్ చేశారండి. వీటిని మనం ఇప్పుడైతే ఫిట్ చేయాలన్నమాట. మొత్తం ఫిట్ చేశాక ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ లాగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. దీనికి ఇలా బౌల్స్ అలాగే స్టిక్స్ ఇచ్చేసారు. మొత్తం కూడా ఒక 3 బ్లాక్ కలర్ అలాగే ఒక 6 పింక్ కలర్ స్టిక్స్ అయితే ఇచ్చారనమాట. వీటిని ఇప్పుడైతే ఫిట్ చేద్దాము. ఫిట్టింగ్ ఎలాగో చూడండి ఫస్ట్. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నేను తీసుకున్నప్పుడు 145 రూపీస్ అయితే ఉందండి. బట్ నా దగ్గర ఉన్న సూపర్ కాయిన్స్ అలాగే ఆన్లైన్ పేమెంట్ వల్ల నేను తీసుకున్నది టోటల్ కాస్ట్ 108 రూపీస్ ఓన్లీ అండి. మీషోలో పర్చేస్ చేసే కొన్ని ప్రోడక్ట్స్కి అయితే సూపర్ కాయిన్స్ ఇస్తున్నారు కదా, వాటిని ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా బ్లాక్ స్టిక్స్ అయితే మిడిల్లో హోల్స్కి ఫిట్ చేయాలండి. మనకి ఇలా స్క్రూ లాగా ఇస్తారనమాట. అది పెట్టి ఇలా ఫిట్ అయితే చేయాలి. ఇలా ఫిట్టింగ్ క్యాప్స్ లాగా ఇచ్చారనమాట. ఈ 3 స్టిక్స్ మనం ఫిట్ చేసిన తర్వాతే పింకీ పెట్టగలమంట. నేను ఫస్ట్ పింకీ ట్రై చేశానండి, బట్ స్టాండ్ అయితే ప్రాపర్గా నిలబడటం లేదు. సో ఫస్ట్ పింక్ కాదండి, ఫస్ట్ బ్లాక్ అయితే ఫిట్ చేయాలని. హౌస్ కట్టేటప్పుడు బేస్మెంట్ ఎంత స్ట్రాంగో ఈ ప్రోడక్ట్కి ఫస్ట్ ఈ బ్లాక్వి ఫిట్ చేయడం కూడా అంతే అవసరం అన్నమాట. నాకు తెలియక ఫస్ట్ పింక్ ట్రై చేశాను, కానీ తర్వాత తెలిసిందనమాట ఇలా బ్లాక్ అయితే ఫిట్ చేయాలని. సో ఫస్ట్ ఇలా 3 బ్లాక్ స్టిక్స్ అయితే ఫిట్టింగ్ చేసేసానండి. తర్వాత ఈ 8 పింక్ స్టిక్స్ కూడా ఈజీగా మనమైతే పెట్టచ్చు. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండా ఫిట్టింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా తక్కువ ప్రైస్లో వస్తున్న బెస్ట్ ప్రోడక్ట్ అంటే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మనకి బాగా యూజ్ అయ్యే స్టాండ్ అనమాట. బ్యాంగిల్స్ స్టాండ్ అండి. తక్కువ ప్రైస్లో బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇదిగోండి, ఈ 3 బ్లాక్ స్టిక్స్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఒక స్టాండ్ లాగా స్టూల్ టైప్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీనికి మనం పింక్ కలర్ స్టిక్స్ అనేది చాలా ఈజీగా పెట్టొచ్చండి. ఇలా కర్వ్ షేప్లో ఉంది కదా, వీటిలో అయితే పెట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడు పెడతాను పింక్ స్టిక్స్ కూడా. 6 ఇచ్చారు కదా, అంటే ఫ్రంట్ సైడ్ ఒక 3 స్టిక్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ ఒక 3 స్టిక్స్ వస్తాయి. ఒక్కొక్క స్టిక్స్కి మనకి అప్రాక్సిమేట్లీ 4 డజన్ల బ్యాంగిల్స్ అయితే పడుతున్నాయండి. సో మనం దీనికి చాలా రకాల బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవచ్చండి. అన్నీ ఒకే చోట ఉండడం వల్ల మనకి వెతుక్కునే పని ఉండదు అనమాట. అలాగే ఇలా బ్యాంగిల్ స్టాండ్కి పెట్టుకుంటే మనం మ్యాచింగ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈజీగా తీసుకోవచ్చు. ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 127 రూపీస్ అండి. అంటే 11% డిస్కౌంట్ ఉంది ఈరోజు తీసుకునే వాళ్ళకి. నేను ఫస్ట్ బీరువాలో సైడ్ ఇచ్చే స్టాండ్కి ఇలా అయితే పెట్టానన్నమాట నా బ్యాంగిల్స్. బట్ దీనికి ఎక్కువ బ్యాంగిల్స్ అయితే సరిపోవు కాబట్టి ఇంకా కొన్ని బ్యాంగిల్స్ మిగిలిపోయాయి. అందుకని ఈ స్టాండ్ని అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు ఈ స్టాండ్కి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టాను అనమాట. స్టాండ్కి ఉన్న బ్యాంగిల్స్, మిగిలిన విడిగా పెట్టిన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా కుప్పగా పోసానండి. దీనికి స్టాండ్కి వచ్చేసి 4 డజన్ల బ్యాంగిల్స్ అయితే పడతాయని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చి డిజైన్ బ్యాంగిల్స్ అయితే పెడుతున్నాను, తర్వాత ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే పెట్టానన్నమాట. ఇలా లైన్గా ఆర్డర్ వైజ్గా కలర్ వైజ్గా పెట్టుకుంటే మనం ఏదైనా శారీకి కానీ డ్రెస్కి కానీ మ్యాచింగ్ చేసేటప్పుడు ఈజీగా మనము సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఈ ఫస్ట్ స్టిక్కి ఇలా డిజైన్ బ్యాంగిల్స్ పెట్టాను, సెకండ్ స్టిక్కి వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ పెట్టాను. నేను ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్సే యూజ్ చేస్తానండి. ఈ డిజైన్ బ్యాంగిల్స్ అంటే ఎవరైనా పెట్టినవి లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ చాలా తక్కువే ఉంటాయి నా దగ్గర. డిజైన్వి ఎక్కువ ప్లెయిన్ బ్యాంగిల్సే ఉంటాయి. ఈ వీడియోలో నేను కోడ్ కాస్ట్ 2 కూడా మెన్షన్ చేశానండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఆ 2 కూడా చూడొచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పర్చేస్ కూడా చేసుకోండి. నేను ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇష్టపడతానని చెప్పాను కదా, ఎందుకంటే డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ ఎక్కువగా పట్టుకోకుండా మనకి చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటాయండి. ఈ డిజైన్ బ్యాంగిల్స్ ఏంటంటే కాస్ట్లీ శారీస్, పట్టు శారీస్ లాంటివి కట్టినప్పుడు పోగులు పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. వీటికి సైడ్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. 1 గ్రామ్ గోల్డ్.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టిక్కి అయితే నేను డిజైన్ బ్యాంగిల్స్ ఫిట్ చేసేసి స్టాండ్కి పెట్టేశానండి. సెకండ్ స్టిక్స్కి అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ వేస్తున్నాను. ఇలా కుప్పగా పోసాను కాబట్టి ఏరుకోవాల్సి వస్తుంది అనమాట, అన్నీ కలిసిపోయాయి. సో వీటిని కూడా ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ని కూడా ఇలా సెకండ్ స్టిక్కి పెట్టేశాను. నా బ్యాంగిల్స్ మొత్తం కూడా 2 స్టిక్స్కే సరిపోయాయండి. సో బ్యాక్ సైడ్ నేను ఇంకా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే పెట్టానన్నమాట. ఫ్రంట్ మొత్తం ఇలా మట్టి గాజులు, బ్యాక్ సైడ్ మొత్తం 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే పెట్టాను. నేనైతే 3 స్టెప్స్ స్టాండ్ మాత్రమే తీసుకున్నానండి. ఎందుకంటే నా దగ్గర కొంచెం తక్కువ బ్యాంగిల్సే ఉంటాయి. వీటిలో మనకి 4 స్టెప్స్, 5 స్టెప్స్, 6 స్టెప్స్ వరకు కూడా స్టాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ నేనైతే ఈ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను అన్నమాట. ఇక ఈ లాస్ట్ స్టిక్ వచ్చేసి మనం వాడగా కొన్ని బ్యాంగిల్స్ అయితే మిగులుతాయి కదా, 1 or 2, 3 అలా మిగిలిన బ్యాంగిల్స్ అయితే ఈ లాస్ట్ దానికి వేసుకున్నాను అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. పైన ఉన్నవన్నీ కూడా సెట్టింగ్స్ అన్ని డ్రెస్సెస్, శారీస్ మీదకి ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఇలా సపరేట్గా ఉండటం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ లేదా బిజీ వర్క్లో ఉన్నప్పుడు కానీ తీసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ స్టాండ్ని పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఎక్కువ అవసరం లేదండి. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కడైనా సరే దీన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. బీరువాలో కానీ, కబోర్డ్స్లో కానీ, లేదా బయట టేబుల్స్ మీద కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇది చాలా చిన్న సైజులో ఎక్కువ క్వాంటిటీ బ్యాంగిల్స్ని అయితే పెట్టచ్చండి దీనికి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే నా మట్టి గాజులు అన్నీ సరిపోయాయి అన్నమాట. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ పెడతానని చెప్పాను కదా, అవి పెడుతున్నాను. ఫస్ట్ స్టిక్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్ అండి, అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ మీదకి సింగిల్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ఆ సింగిల్ బ్యాంగిల్స్ పెడుతున్నాను. సెకండ్ స్టిక్ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసే సైడ్ బ్యాంగిల్స్, అంటే 4 ఉంటాయి కదా సెట్, ఆ 4 సెట్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. నాకు మట్టి గాజులు 1 గ్రామ్ గోల్డ్ గాజులు 2 కూడా ఒకే స్టాండ్కి సరిపోయాయండి. ఒకవేళ ఎవరైనా ఎక్కువ గాజులు యూజ్ చేసే వాళ్ళు ఉన్నా సరే, ఎక్కువ స్టెప్స్, ఇది 3 స్టెప్స్ అని చెప్పాను కదా, 4 or 5 స్టెప్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఈ స్టాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సో వెంటనే మీరైతే వీడియోని చూడొచ్చు అన్నమాట. చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అన్నీ కూడా మీకు యూజ్ఫుల్ అవుతాయి, లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో అన్నీ పెట్టిన తర్వాత ఈ స్టాండ్ అయితే ఇలా కలర్ఫుల్గా తయారైందండి. చూస్తున్నారు కదా, పైన అన్ని డిజైన్, కింద ప్లెయిన్, ఆ కింద కొన్ని మాత్రమే పెట్టానన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనము షోకేస్ కబోర్డ్లో పెట్టుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది చూడటానికి. ఈ రోజుల్లో 100 రూపీస్కి ఏమొస్తున్నాయండి. ఇదైతే నాకు కాయిన్స్తోనూ అలాగే ఆన్లైన్ పేమెంట్ డిస్కౌంట్ పోను 108 రూపీస్కే వచ్చింది. చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్లాస్టికే కదా అని చెప్పి మరి చీప్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. దీన్ని ఇలా మనం ఎక్కడైనా సరే లిఫ్ట్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, పైకి లిఫ్ట్ చేయొచ్చు, అలా పెట్టచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.